ప్రజాపాలనలో భాగంగానే జయ జయ హే తెలంగాణ పాటని అధికారిక గీతం చేశామని మల్లు రవి అన్నారు. ప్రభుత్వ చిహ్నంలో అమరవీరుల స్తూపం పెడితే బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పడంపై మల్లు రవి ఫైర్ అయ్యారు. తెలంగాణ కోసం చనిపోయిన వారిని చిహ్నంలో పెడితే తప్పేముందన్నారు. ఇక హిస్టరీ తెలియని వాళ్ళు పాలనకు అనర్హులని, రేవంత్ కి చరిత్ర తెలుసు కాబట్టే గొప్ప వాళ్ళని కలుపుకొని పోతున్నారని తెలిపారు. తెలంగాణ వస్తే చాలని ఒకళ్ళు కాల్చుకొని చనిపోయారు, కొంతమంది ఉరేసుకొని చనిపోయారు, కొంతమంది ఉద్యమంలో చనిపోయారు. వీళ్ళందరినీ అమరవీరులు అంటారు. ఎవరి కోసం అమరవీరులు అయ్యారు? వీళ్ళు తెలంగాణ రాష్ట్రం రావటం కోసం చనిపోయారు. ఆ అమరవీరుల్ని చిహ్నంగా పెట్టుకోవాలని ప్రజాప్రభుత్వంలో అంతకంటే మించింది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా కేటీఆర్ గారు లేక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇది మారిస్తే ప్రజా ఉద్యమం చేస్తాం, దీన్ని మేము వ్యతిరేకిస్తాం. దేన్ని వ్యతిరేకిస్తారు? మళ్లీ రాజరిక పరిపాలన కావాలని మీరేమన్నా కొత్త ఎజెండాను ప్రజలకు ఇస్తారా? రాజరిక పరిపాలన ఎప్పుడో 1947లో పోయింది. ఆ పోయిన దాన్ని 2014లో మీరు తెలంగాణ పేరుతో గెలిచిన తర్వాత మళ్లీ రాజరిక పరిపాలన తెచ్చారు. ఆ రాజరిక గుర్తులే